నైతిక హక్కు కూడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను. మాట్లాడితే నా బీసీలు అంటాడు, మాట్లాడితే నా ఎస్సీలు అంటాడు. ఈరోజు మంగళగిరి వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక్కటంటే ఒక్కటి మేలు చేసిన కార్యక్రమం చెప్పమని చెప్పి కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు బీసీ మంత్రిగా ఒకేసారి 175 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే మంచి సెంటర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి 5 కోట్లు మంజూరు చేసి బీసీ భవనాలకి శంకుస్థాపన చేస్తే అన్ని రద్దు చేసి మొత్తం ఆ భూములన్నీ వైసీపీ దొంగలందరూ దోచుకున్నారు. దీనికి సమాధానం చెప్పమని చెప్తున్నాను. ఈరోజు 54 కార్పొరేషన్లు వేశావు. దేనికా కార్పొరేషన్లు పాసిబద్దతో 4 గీసుకోవడానికైనా ఆ పాసిబద్ద ఉపయోగపడుతుంది తప్ప నువ్వు పెట్టినటువంటి కార్పొరేషన్లు దేనికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఫెడరేషన్స్ కి దామాసా ప్రకారం డబ్బులు ఇచ్చాం, ఖర్చు చేశాం. ఎలక్షన్లు అయిన తర్వాత ఆ డబ్బు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఈ దుర్మార్గుడు ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ వెనక్కి తీసుకుని బలహీన వర్గాలకి అన్యాయం చేసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ఆధునికమైనటువంటి పనిముట్లు ఇవ్వాలని, వారు స్వయం ఉపాధితో బతకాలని ఆదరణ పథకం పెట్టాం. ఏదో గదిలో కూర్చొని మేము సెలెక్ట్ చేయలేదు, మీకు కావలసింది మీరు కోరుకున్నది మీరు తీసుకోండి అని ఆదరణ పొంద పనిముట్లు కొని ఈ రాష్ట్రంలో అన్ని రెవెన్యూ డివిజన్లు హెడ్ క్వార్టర్లకి పంపించి గోడౌన్లో పెట్టాను. మన మీద ఎంత కోపమో చూడండి. ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయలేదు, ఒక్క కార్యక్రమం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదరణ పరికరాలు ఈ రాష్ట్రంలో గోడముల్లో తుప్పి పట్టుపోతున్నా అవి మన చేతు వృత్తులు వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రానిటువంటి ఈ దుర్మార్గుల్ని ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలపగలిగితే అంత తొందరగా మన బలహీన వర్గాలకి స్వేచ్ఛ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అంటున్నావు, ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో నీకు నో బీసీలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బీసీలకు పదవులు ఇచ్చానంటావు, మంత్రులుగా అధికారం ఇచ్చానంటావు. నేను అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రాన్ని పంచి రెడ్లికి పనిచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మంత్రులకు కానీ బలహీన వర్గాలు శాసనసభ్యులకు కానీ మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇప్పుడే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం గారు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఒక ఎటెండర్కైనా సరే ట్రాన్స్ఫర్ చేసే హక్కు అధికారం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడి దగ్గర మేము మంత్రులుగా పనిచేశాం, స్వేచ్ఛ ఉండేది, మేము ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అర్ధరాత్రి అంటే మాకు అవకాశం ఇచ్చి కష్టం వినేవాళ్ళు. ఈ బలహీన వర్గానికి ఈ ఇబ్బంది జరిగిందని చెప్తే వెంటనే పండించినటువంటి నాయకత్వం